లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. టీవీ ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్లో అయితే ఏఐ టెక్నాలజీని కూడా ఉపయోగించి మెడిసిన్స్ ఇస్తున్నారు. దీనికి సంబంధించి సెట్వి కంపెనీ అధినేత CEO మనతో ఉన్నారు. అసలు ఏఐ టెక్నాలజీ ద్వారా మెడిసిన్ ఎలా జనరేట్ చేస్తారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. వైభవ్ మనతో ఉన్నారు, వైభవ్తో మాట్లాడదాం. వైభవ్ చెప్పండి, అసలు ఏఐ టెక్నాలజీ ద్వారా అసలు మెడిసిన్ ఇవ్వడం అనేది అసలు ఎలా తీసుకున్నారు, ఆ థాట్ ఎలా వచ్చింది? సో అదేంటంటే ఈ మధ్యన హాస్పిటల్స్లో చాలామంది పేషెంట్స్ ఎవరైతే వెళ్తారో జనాభాల సంఖ్య పెరుగుతుంది. డాక్టర్లు ఎంత చదువుకున్నా సరే జనాభాల సంఖ్య పెరిగిన వల్ల వాళ్ళు ప్రెషర్లో వస్తారు. సో అది మేము చాలా సఫర్ కూడా అయ్యాం దానివల్ల. సో అట్లాగే నేను కొన్ని సంవత్సరాల ముందు ఈ కంపెనీ మొదలుపెట్టాను. ఫస్ట్ మేము జస్ట్ డాక్టర్స్కి అసిస్టెన్స్ ఇవ్వడానికి స్టార్ట్ చేసాము. అట్లా అసిస్టెన్స్ ఇస్తూ ఇప్పుడు డిసీజ్ కూడా చెప్పగలుగుతుంది, మెడిసిన్స్ కూడా చెప్పగలుగుతుంది, ప్లస్ అది ఎంత ప్రోగ్రెస్ అయిందని కూడా చెప్పగలుగుతుంది. దాని తర్వాత మా దగ్గర కొన్ని ఏఐ ఇట్లా కూడా ఉన్నాయి. ఎట్లా అంటే మీరు స్కాన్ చేస్తుండగానే అది చెప్పగలుగుతుంది ఆ స్కాన్లో ఏవైతే డిఫికల్టీస్ ఉన్నాయో అవన్నీ. అండ్ ప్లస్ ఈ మెడికల్ క్యాంప్ పెడుతున్నప్పుడు మాతో కూడా మాట్లాడారు, బిగ్ టీవీ వాళ్ళతో కూడా మాతోటి మాట్లాడడం జరిగింది. సో అప్పుడు ఇంకా మార్కెట్లోకి వెళ్ళే ముందు ప్రజలకి ఏవైనా సేవ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాం. సో ఇది ఇండియాలో ఫస్ట్ టైం జరుగుతుంది మెడికల్ క్యాంప్లో ఓన్లీ ఏఐ యూస్ చేసి డాక్టర్తో పాటు డయాగ్నోస్ చేయడం. ఇట్లా ఇంకా ముందు చేస్తూ ఉంటాం. ఇంకా స్టార్ట్ చేసేది మన రాష్ట్రం నుంచే, అట్లా రాష్ట్రం దాటి రాష్ట్రం, దాంట్లో దేశం దాటి దేశం దాటుతాం. సో ఒకసారి ఎలా చేస్తారు ఏంటనేది మీకు చూపించారు. షూర్ చూడొచ్చు మనం ఏఐ టెక్నాలజీ ద్వారా ఎలా మెడిసిన్ అనేది జనరేట్ చేస్తారనేది క్లియర్గా చూపిస్తున్నారు వైభవ్. చూడొచ్చు ఏదైతే వాళ్ళకి సంబంధించి ఒక సాఫ్ట్వేర్ ఉంటుందో ఆ సాఫ్ట్వేర్లో ఫస్ట్ ఎక్సెల్లో అయితే వారు ఫస్ట్గా పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. తర్వాత దాన్ని రిపోర్ట్ ప్రొడ్యూస్ చేస్తారు. అది రిపోర్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి అంటే వాళ్ళు ఏ డిసీజెస్ ఇచ్చారో ఆ డిసీజెస్ మొత్తం కూడా ప్రోగ్రామింగ్ చేసి చూడొచ్చు. ఇప్పుడు పేషెంట్ నెంబర్ నేమ్ అయితే యాడ్ చేస్తున్నారు. ఫస్ట్ నేమ్ ఇస్తున్నారు. నేమ్ ఇచ్చిన తర్వాత పేషెంట్ ఐడి, తర్వాత ఏజ్, జెండర్, అలాగే చూసుకున్నట్టయితే వారికి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పూర్తిగా వారు అక్కడ ఇస్తారు. దాని తర్వాత సిమ్టమ్స్ ఇస్తారు. సిమ్టమ్స్ ద్వారా కూడా పూర్తిగా సిమ్టమ్స్ ఇచ్చిన తర్వాత ఈ ఏఐ అనేది దానికి వారు ఇచ్చిన సిమ్టమ్స్ ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం అయితే హై షుగర్ ఇచ్చారు. హై షుగర్కి సంబంధించి ఒక రిపోర్ట్ని అయితే జనరేట్ చేస్తున్నారు. దాని రిజల్ట్ కోసం అయితే సబ్మిషన్ ఇస్తున్నారు, రిపోర్ట్ సబ్మిషన్. చూడొచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు పూర్తిగా అది ఒక అనాలిసిస్ చేసి వారికి ఏ మెడిసిన్ ఇవ్వాలనేది కూడా రిపోర్ట్ని అయితే జనరేట్ చేస్తుందంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అదంతా కూడా ఖచ్చితంగా ఒక పీడిఎఫ్లో జనరల్గా ఒక పీడిఎఫ్ కాపీలో వస్తుంది. చూడొచ్చు పూర్తిగా దానికి సంబంధించి షుగర్కి సంబంధించి ఏ మెడిసిన్ ఇవ్వాలి ఏంటి అనేది కూడా పూర్తిగా అక్కడ ఇచ్చింది, ఏ మెడిసిన్ ఇచ్చింది. సో అది బేసిక్లీ మీ స్కాన్ టెస్ట్ రిపోర్ట్ ఏవైతే ఉన్నదో అది మీకు సజెస్ట్ చేస్తుంది. దాని కింద ఏవైతే మెడిసిన్స్ డాక్టర్తో పాటు ఏఐ సజెస్ట్ చేస్తుందో అది ఇస్తుంది. ఇప్పుడైతే ఆ పేషెంట్కి ఏమీ అక్కర్లేదు కాబట్టి మేము ఏం సజెషన్ ఇవ్వలేదు. అదే ఏమైనా పేషెంట్ ఎక్స్ట్రీమ్ కేసెస్ వస్తే అది ఇమీడియట్గా సజెస్ట్ చేసి డాక్టర్కి సజెషన్స్ ఇస్తుంది. ఇట్లా మీరు ఈ కీ ఎట్లా అయితే చూసుకోవచ్చు, వారు ఇచ్చిన ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయో ఆ సిమ్టమ్స్ని బట్టి ఇది ఏ మెడిసిన్ అయితే వారికి సజెస్ట్ చేయొచ్చు పేషెంట్కి అనేది కూడా పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ టెక్నాలజీ ద్వారా పూర్తిగా వైభవ్ అయితే ఇక్కడ బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్లో అయితే పాల్గొంటున్నారు. అసలు ఒక ఛానల్ ఎలా ఒక మోటో తీసుకుని ప్రజలకి ఇప్పుడు కార్పొరేట్ వైద్యం అంటేనే అంతా కూడా కార్పొరేట్ అయిపోయింది. హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా కమర్షియల్ అయిపోతున్న నేపథ్యంలో ఒక బిగ్ టీవీ అనే ఒక ఛానల్ అటు పక్కన తెలంగాణ కానీ ఇటు పక్కన ఆంధ్రాలో కానీ ఒక మోటో తీసుకుని ఫ్రీ క్యాంప్స్ చేయాలని చూస్తుంది. దాన్ని ఎలా చూస్తారు అసలు? సో ఆఫ్ కోర్స్ ఒక ఛానల్ మెడికల్ క్యాంప్ పెట్టడం అంటే చాలా మంచిది అది. సో అలాంగ్ విత్ దట్ వీళ్ళని చూసి చాలామంది మెడికల్ క్యాంప్స్ పెడితే ఇంకా మంచిగా అవుతుంది. ఎంతమంది వచ్చినా సరే బిగ్ టీవీ మేము సపోర్ట్ చేస్తాము. ఎందుకంటే రోజు ఆఖరిన ఒకటే, ఎంతమందిని మనం సేవ్ చేయగలిగాం, ఎంతమందిని ప్రాబ్లమ్స్ నుంచి బయటికి తీసుకురాగలిగాం. దాంతోపాటు అందరికీ ఆరోగ్య సంరక్షణ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ మధ్యన మెడికల్ ఫెసిలిటీస్ కాస్ట్ పెరుగుతూ ఉంటున్నప్పుడు కూడా బిగ్ టీవీ స్టెప్అప్ చేసుకొని చేసిందంటే ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. సో థ్యాంక్ యూ. ఇది మొత్తం చూసుకున్నట్లయితే బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం ప్రజా శ్రేయస్సు కోసం అంటూ కూడా వైభవ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్న బిగ్ టీవీ క్యాంప్ అయితే సూపర్ సక్సెస్ అయిందని చెప్పుకోవాలి. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ రావులపాలెం నుంచి. For more videos like this, subscribe Big TV channel.